ఓడి అమ్మాయి ఏంటి ఒకసారిగా కోడి గుడ్డి పెట్టినట్టు ఆటో నుంచి అయితే బయటకు వచ్చేసాడు. ఆ ఇద్దరు పిల్లలు చూడండి డల్లుగా స్కూల్కి వెళ్తున్నారు, నేనేమో డల్లుగా ఆఫీస్కి వెళ్తున్నాను. ఇక్కడైతే ఓ బాబాయ్ అయితే రైట్ సైడ్ నన్ను చూసుకోకుండా లెఫ్ట్ సైడ్ కి అయితే కట్ అయిపోయాడు. సడన్ గా అయితే వచ్చేసాడు. సడన్ గా వచ్చేసి నన్ను అయితే చూసుకోలేదు, నన్ను ఎందుకు చూడలేదని నేనైతే దగ్గరికి వెళ్ళి మరి దగ్గర నుంచి అయితే వాణించాను. తర్వాత అయితే నన్ను చూసాడు. ఇంకా నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చేసాను. తర్వాత అనిపించింది నాకు ఇక్కడ రైట్ సైడ్ లో ఒక బాబాయ్ హోటల్ అయితే ఉంటది. ఆ బాబాయ్ హోటల్ లో 2 ఇడ్లీలు అయితే ఈ బాబాయ్కి ఇప్పిద్దాం అనుకున్నాను. అసలే ఇరుగ్గా ఉంటది ఈ రోడ్డు. ఈ వ్యాన్ అయితే అడ్డంగా పెట్టేశారు. ఈ వ్యాన్ లో 2 పాలపేటలు ఎత్తుకెళ్ళిపోయాను అనుకోండి, ఆ వ్యాన్ అయితే నా వెనకాల వచ్చేస్తుంది కదా, రోడ్ అయితే ఖాళీ అయిపోతుంది. ఆ పని చేస్తే బెటర్ అనుకుంటారు, రోడ్ అయితే ప్రశాంతంగా ఉంటది. ఇక రైట్ సైడ్ అయితే రోడ్ అయితే గలీజ్గా అయితే ఉంది. ఈ అమ్మాయి అలాగానే ఒకసారిగా రోడ్ అయితే ఎందుకో కలర్ఫుల్ గా అయితే కనిపించేస్తుంది. ఓడి అమ్మాయి ఏంటి ఒకసారిగా కోడి గుడ్డి పెట్టినట్టు ఆటో నుంచి అయితే బయటకు వచ్చేసాడు. ఇండియాలో 99% రైట్ సైడ్ చూసుకుంటూ రోడ్డు మీదకి వచ్చే వాళ్ళు చాలా రేర్ గా ఉన్నారు. ఆ 99% లో ఈయన కూడా ఉన్నారు, లెక్కేసుకోండి. ఇలాంటి లారీలు పక్కన చెల్లేటప్పుడే నాకు అనిపిస్తూ ఉంటది మనం ఐరన్ హెల్మెట్ కొనుక్కుంటే బెటర్ అని. సో ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఈ కంటెంట్ చాలా రేరు. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ కూడా చేసుకోండి. ఓకే మరి ఉంటా మరి, బాయ్.